మహిళలు, అమ్మాయిలు నెలసరి సమయంలో ప్రధానంగా ఆ 3 రోజులు విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. హార్మోన్స్ చేంజెస్ వల్ల ఆ మూడ్ స్వింగ్స్, ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ ఇలాంటి వాటితో పాటు సాధారణ ఆరోగ్యం దెబ్బతింటడం ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రధానంగా ఆ 3 రోజులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇది ఎంతో మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ దీనిపైన అవగాహన ఉండటం అనేది అవసరం. ప్రధానంగా ఆ తల్లిదండ్రులు, మెయిన్గా తల్లి ఆ అమ్మాయిలకి ఇది చెప్పడం కూడా చాలా అవసరం. అలాగే ఇలాంటి ఆహారాన్ని అందించడం కూడా చాలా అవసరం. ఇంతకీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. అమ్మాయిలు ఈ 3 రోజులు కొన్ని ఆహారాలను ప్రత్యేకంగా తీసుకోవాలి. అప్పుడు సాధారణ ఆరోగ్యం బాగుంటుంది, కాపాడుకోవచ్చు. ఈ ఆహారాలు ఏమిటి? ఇది మనం తెలుసుకుందాం. పీరియడ్స్ టైంలో కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. నెలలో ఈ 3 రోజులు మహిళలకి ఇబ్బందిగానే ఉంటుంది. పీరియడ్స్ నొప్పుల్ని భరించాల్సి ఉంటుంది. అలాగే కొందరిలో వికారంగా అనిపిస్తూ ఉంటుంది, కాళ్ళు లాగుతూ ఉంటాయి. ప్రధానంగా ఫుడ్ తినాలనిపించదు, దీంతో నీరసం అనిపిస్తూ ఉంటుంది. అలాగే మూడ్ స్వింగ్స్ ఉంటాయి, విపరీతంగా కోపం రావటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈ 3 days కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో ఆ పీరియడ్స్ ఇబ్బంది లేకుండా సుఖాంతం అవుతాయి. ముఖ్యంగా తీసుకునేటువంటి ఆహారం పైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఫుడ్ తినాలనిపించదు, అలాగని తినకపోతే నీరసం వస్తుంది. కాబట్టి ఈ టైంలో ఈ హార్మోన్ స్థాయిలో హెచ్చు తగ్గులు జరగకుండా ఉండాలంటే ఫుడ్స్ ఇలాంటి ఈ హార్మోన్స్ని స్టెబిలైజ్ చేస్తాయి. అందుకే ఈ భావోద్వేగాలు ఇలాంటివి రోలర్ కోస్టర్ లాగా ఇబ్బంది పెడుతూ ఉండి దాంతో ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే, ఆ టైంలో చిరాకులు పరాకులు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాల మీద ఫోకస్ పెట్టాలి. ఫుడ్ అనేది ఇలాంటి మూడ్ స్వింగ్స్ని కూడా కరెక్ట్ చేసే లక్షణం ఉంటుంది. అలాగే నీరసాన్ని తగ్గించే లక్షణం ఉంటుంది. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి కొన్ని ఫుడ్స్ ప్రత్యేకంగా సహాయపడతాయి. ఈ 3 రోజులలో వీటిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి తీసుకోవడం అనేది చాలా అవసరం. ఏమిటివి? ముందుగా మనం చెప్పుకోవాల్సింది తీయటి పండ్లు, తీయగా ఉండేటటువంటి ఫ్రూట్స్. కొన్ని పండ్లు పుల్లగా ఉంటాయి. ఇలాంటి పులుపు అమ్లత్వంతో శరీరం లోపల హీట్ పెరుగుతుంది. అసలే ఈ హార్మోన్స్తో ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. దాంతో మళ్ళీ ఈ పుల్లటి పండ్లు తిన్నారనుకోండి, ఇంకా ఆ ఫ్లో ఎక్కువైపోతుంది, తినాలనిపిస్తుంది. ఎందుకంటే పులుపు అనేది దానిపైన అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ అలాంటివి తిన్నారనుకోండి, అప్పుడు ఫ్లో ఎక్కువైపోయి ఇబ్బంది పడతారు. కాబట్టి కొంతమందికి ఏంటంటే విపరీతంగా క్రేవింగ్స్ ఉంటాయి. అప్పుడు తీయగా ఉండేటటువంటివి ఏమన్నా తింటారు, అంటే స్వీట్లు తింటారు, చాక్లెట్స్ తింటారు, ఇలాగా. కాబట్టి ఇలాంటి పుల్లటి పండు తినకూడదు. అలాగే దానికి ప్రత్యామ్నాయంగా తీపిగా ఉండేటువంటి పళ్ళని ఈ 3 రోజులలో తరచు తింటూ ఉండాలి. ఈ ఋతుస్రావ సమయంలో చాలామందికి క్రేవింగ్ ఎక్కువైపోయి ఆయిలీ ఫుడ్స్, ప్రధానంగా తీయగా ఉండేటువంటి స్వీట్స్, వీటి మీదకి మనసు మడుతూ ఉంటుంది. చాక్లెట్ బార్ ఓపెన్ చేసి తినటం అనేది కొంతమందిని చూస్తున్నాను. కనీసం 6-7 చాక్లెట్ బార్స్ తినేవాళ్ళు ఉంటారు. దాంతో విపరీతంగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఇలాంటి చాక్లెట్ బార్స్, స్వీట్స్ ఇలాంటి వాటికంటే కూడా తీయగా ఉండేటువంటి పండ్లు, వీటిని అలాగే వాటరీగా కూడా ఉండాలి. ఉదాహరణకు పుచ్చకాయలు, వీటిని కాస్త డీప్ ఫ్రిడ్జర్లో పెట్టి వాటిని తినొచ్చు, క్రిస్పీగా ఉంటాయి. అలాగే రేగు పండ్లు తినొచ్చు, చెర్రీలు తినొచ్చు, ద్రాక్ష పళ్ళు తినొచ్చు. పొటాషియం ఎక్కువగా ఉండటం, సప్లై చేయటం అవసరం, అప్పుడు క్రాంపింగ్ ఉండదు. దానికోసం అరటిపండ్లు తినొచ్చు. ఇవన్నీ ఏమిటి అంటే ఫ్రూట్ షుగర్స్ ఉంటాయి వీటిలలో. కాబట్టి ఈ పండ్లను తీసుకుంటే క్రేవింగ్ కంట్రోల్ అవుతుంది. ఈ పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, ఈ పీరియడ్స్ టైంలో ఆడపిల్లలు తినాల్సింది ఆకుపచ్చటి కూరగాయలు. వీటిని కూడా యథోచితంగా తీసుకోవాలి. ఈ 3 రోజుల్లో సాధారణంగా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి మైకంగా అమ్ముతూ ఉంటుంది, అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఫైబర్ ఉంటే శరీరం తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఫైబర్ రిచ్ ఆహారాలు తినాలి. అలాగే ఐరన్ సప్లై చేయడం కూడా చాలా అవసరం. కాబట్టి ఈ ఇనుము ఉండేటటువంటి ఆహారాలు కూడా తీసుకోవాలి. ఇలాంటివి ఏమిటి? ఇనుము దేంట్లో ఉంటుంది అంటే ఆకుకూరలో రుచిగా ఉండేవి ఏమిటి? పాలకూర, బచ్చల కూర. అలాగే మోడర్న్ అమ్మాయిలు అయితే బ్రకోలీ ఇలాంటివి కూడా తినడానికి ఇష్టపడుతున్నారు, వీటిని తినొచ్చు. అలాగే పచ్చి బఠానీలు, వీటిలలో ప్రత్యేకత ఏమిటంటే ప్రోటీన్ ఉంటుంది, అదే సమయంలో ఐరన్ సప్లై చేస్తుంది. ఇలాంటివి మీ మెనూలో చేర్చుకోవాలి. ఇక మొలకలు, కాలీఫ్లవరు, క్యారెట్స్ ఇలాంటి కూరగాయల్లో కూడా ఫైబర్ అనేది నిండుగా ఉంటుంది. వీటిని కూడా కాస్త బాయిల్ చేసి తీసుకోవాలి. మొలకల్ని యాసిడ్గా తీసుకుంటే గ్యాస్ తయారవుతుంది. కొంచెం స్టీమ్ చూపించి తీసుకోవాలంటే ఈ మొలకలెత్తించి పాత్రలో వేసి బాగా వేడి నీళ్ళు పోయాలి. కొంచెంసేపు అలా ఉంచితే సెమీ కుక్ అవుతాయి. ఇలాంటివి తీసుకోవచ్చు. ఇవి ఆ బద్ధకాన్ని తగ్గించి అలసట రాకుండా చూస్తాయి.
ఇక అతి ముఖ్యంగా ఈ టైంలో ద్రవాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఘనాహారాలు తీసుకోవాలంటే ఇష్టపడరు. ఇలాంటప్పుడు మూలికలతో తయారైనటువంటి కషాయాలను తీసుకోవాలంటే హెర్బల్ టీస్ వీటి తీసుకుంటే మీకు యూజ్ ఉంటుంది. ఈ టీలు ఈ మధ్యకాలంలో రెడీమేడ్ కూడా చాలా రకరకాలుగా డిప్ బ్యాగ్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి. ఉదాహరణకు అనేక రకాల పువ్వులతోటి టీలు ఇలాంటివన్నీ మీకు షమామాయిల్ ఇలాంటివి, పుదీనా టీ, అల్లం టీ, చామంతి పూల టీ ఇలాంటి బోర్డు దొరుకుతున్నాయి. అలాగే హైబిస్కస్ టీ కూడా దొరుకుతుంది. ఎన్ని టీ బ్యాగ్స్ రూపంలో దొరుకుతున్నాయి. లేకపోతే మీకు ఇష్టం ఉండి సరదా ఉంటే వీటిని మీరు సేకరించుకొని నీళ్ళలో ఆరబెట్టి వాటిని కాస్త వేడి నీళ్ళలో వేస్తే ఇన్ఫ్యూజన్ దిగుతుంది. అలాంటి ఆ టీలు మీరు తీసుకున్నారనుకోండి, పొత్తి కడుపు నొప్పి దీంతో తగ్గుతుంది. వికారం లాంటి లక్షణాలు తగ్గుతాయి. నరాలు కండాలకి దీంతో విశ్రాంతి వస్తుంది. వేడిగా తీసుకుంటారు కాబట్టి మజిల్స్ రిలాక్స్ అవుతాయి, పెయిన్స్ ఇలాంటివి తగ్గుతాయి. ప్రధానంగా ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. దీంట్లోంచి వచ్చే మైల్డ్ ఆరోమా మీ మనసుని సేద తీరుస్తుంది. కాబట్టి ఈ హెర్బల్ టీలు మీకు సహాయపడతాయి. అయితే కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. మరి నాన్ వెజ్తో ఇబ్బంది ఏంటంటే రెడ్ మీట్ తీసుకున్నారనుకోండి, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోతాయి. దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? స్కిన్లెస్ చికెన్, అలాగే చేపలు కానీ లేకపోతే స్కిన్లెస్ చికెన్ కానీ, మెయిన్గా బ్రెస్ట్ పీస్, వీటిలో ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఋతుస్రావ సమయంలో రక్తం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. అంటే ఇనుము లోపం అనేది వస్తుంది. ఇనుము స్థాయిలు శరీరంలో తగ్గకుండా చూసుకోవాలి. దీనికి మాంసైన వర్ధతే అని ఈ రక్తాన్ని పెంచేవి, రక్తం కలిగినటువంటి ఈ ఆహారాలు. కాబట్టి చికెను, చేపలు వీటిని వైట్ మీట్స్ అంటారు. ఇలాంటి వీటిని తీసుకోవటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే వీటిలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆ పిరిట్స్లో ఉండేటువంటి నొప్పులను తగ్గిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉండేది ఏదైనా ఆ క్రాంప్స్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రధానంగా ఈ చేపలు దీనికి ఉపయోగపడతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ టైంలో చాలామంది అశ్రద్ధ చేస్తారు. ఏంటంటే నీళ్లు తాగకపోవడం వల్ల కండరాల లోపల ఉండేటువంటి వాటర్ కంటెంట్ తగ్గిపోయి ఒక కండరం మీద ఒక కండరం స్ట్రెచ్ అయినప్పుడు విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. అంటే కండరాలు పట్టేసినట్టు అయిపోతూ ఉంటాయి. అది కాకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువ మొత్తాల్లో తాగాలి. 3 రోజులు దాహం వేసినా వేయకపోయినా నీళ్లు తాగుతూ ఉండాలి. ఎక్కువ మొత్తాలు అంటే ఎంత అంటే కనీసం 3 లీటర్ల నుంచి 4 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. ఇలా తగినంత నీరు తాగుతూ ఉంటే పొట్టొబ్బరింపు, తలనొప్పి ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇలాగా ఈ పీరియడ్స్ టైంలో మందులు వీటి ఆహారాలని వాడుకోవచ్చు. ఆహార ఔషధాలాగా ఇవి పనిచేస్తాయి. అయినప్పటికీ ఈ పీరియడ్స్లో ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ కానీ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. రజ ప్రవర్తన బట్టి ఇలాంటివి, వీటిని మీ తత్వాన్ని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అశోకారిష్టం లాంటివి కూడా ఇంటర్నల్గా సూచించాల్సి ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.